హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు క్యాటరింగ్ స్టైల్‌లో దొండకాయ ఫ్రై తయారు చేసుకుందామండి. ముందుగా నాకు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ అరకిలో దొండకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే మనకి ఆయిల్‌లో ఫ్రై బాగా అవుతాయి. ఇలా వేసిన తర్వాత దీనిలో ఒక అరకప్పు వరకు నేను శనగపిండి వేసుకుంటున్నాను. ఇది 6 స్పూన్ల వరకు వేసాను. ఇది వేయగా నాకు ఈ కప్పులో సగం మిగిలింది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇది సరిపోతుంది. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటున్నాను. మీరు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్, ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. దీనిలో నేను పసుపు కలిపాను. ఇది కలుపుకోవాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీనిలో ఉన్న వాటర్తోనే ఇవి కలిసిపోతాయి. ఇలా పొడి పొడిగా చేసుకుంటేనే మనకి విడివిడిగా అవుతాయి వేగినప్పుడు. ఇవి బాగా కలుపుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఇది కలిపేటప్పుడు దీనిలో ఇంక వాటర్ అది వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ బాగా వేడెక్కింది. వేసేస్తున్నాను. మనం వాటర్ వేసుకుంటే కొంచెం పకోడీలా అయిపోతాయి. ఇలా వేసుకోవడం వలన విడివిడిగా వస్తాయి. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. ఇవి తీసిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేయించుకున్నాను. కొంచెం కరివేపాకు వేయించి వేసుకోవాలి. పప్పు, సాంబార్ లాంటివి చేసినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటాయి. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.